ఈ దేశానికే మూలవాసులం ఆదిమవాసులం మేమే అని చెప్పుకుంటున్న ఆదివాసీల పరిస్థితి అత్యంత అగమ్యగోచరంగా మారింది. పోలవరం ఖమ్మం జిల్లాలో గోదావరి నదిపై పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోలవరం ప్రాజెక్టును కడుతుంది. ఈ పోలవరం ప్రాజెక్టుతో అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఆ 7 ముంపు మండలాలు కూనవరం, విఆర్పురంతో పాటు బుర్గంపాడు, భద్రాచలం టౌన్తో పాటు మిగతా 7 మండలాలు వరరామచంద్రాపురం, కూనవరం, చింతూరు ఈ మండలాలన్నీ ఈ పోలవరం ప్రాజెక్టులో మునిగిపోతున్నాయి. దీంతో ఆదివాసీల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 1994లో ఐక్యరాజ్య సమితి గత 32 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తుంది. ఈ రోజున ఐక్యరాజ్య సమితి ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించింది. అయితే ఆనాటి నుంచి గత 1975లో ఆదివాసీల అభ్యున్నతి కోసం ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఖమ్మం కేంద్రంగా అది కొన్ని రోజులు పనిచేసింది. అనంతరం 1993లో పాలవంచకు మారగా ఇప్పుడు భద్రాచలం నుంచి ఐటీడీఏ తమ పనులను నిరాటంగా కొనసాగిస్తుంది. అయితే దీంతో ఎటువంటి అభివృద్ధి చెందడం లేదని, ఆదివాసీలకు సంబంధించిన సంక్షేమ ఫలాలు ఏమాత్రం అందడం లేదని ఆదివాసీల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అటు భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఆధ్వర్యంలో, ఇక్కడ ఖమ్మంలో రామకృష్ణ ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘ రాష్ట్ర నేత తుడుందెబ్బ ఆదివాసీ సంఘ రాష్ట్ర నేత రామకృష్ణ ఆధ్వర్యంలో ఇక్కడ ఖమ్మం నగరంలో సైతం ఆదివాసీ ఇలా ర్యాలీ నిర్వహించి వారికి పడుతున్న ఇబ్బందులు, వారికి ఇప్పటి వరకు పోడు పట్టాలు కూడా సరిగా అందడం లేదని, పోడు పట్టాలను బినామీల పేరుతో తీసుకొని అనేక రకాలుగా ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వచ్చిన పెత్తందారులే అక్కడ పెత్తనం చెలాయిస్తే వాటిని పోడు భూములను చేసుకుంటూ వస్తున్నారని వారు వాపోతున్నారు. అదేవిధంగా ఆదివాసీలు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా మాకు ఆ ఫలాలు అందడం లేదని వారు వాపోతున్నారు. ఆదివాసీలు ప్రకృతే తమ దైవంగా, ప్రకృతి అడవి జంతువులే వాటి నేస్తాలుగా వారు జీవనం కొనసాగిస్తుంటారు. వారికి నేటికి ఈ ఫలాలు అందడం లేదు. వారు ఇప్పటివరకు పూర్వీకులే ఇంద్రమహిళ పేరుతో మనం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గ్రామాలకు ఇంద్రమహిళలు అందజేస్తున్నాం. ఇప్పుడు ఆదివాసీలకు మాత్రం ఈ ఫలాలు అందడం లేదు. ఎక్కడో కొంతమందికి అరకొర తప్ప, భద్రాచలం టౌన్తో పాటు కొంతమందికి తప్ప ఇందిరమ్మ అనేది వారికి అందడం లేదు. ఇప్పటికీ వాళ్ళు పూర్వీ గుడిసెల్లోనే వారి నివాసం కొనసాగిస్తుంటారు. అదేవిధంగా అటవీ ఉత్పత్తులే జీవనాధారంగా చేసుకొని వారు తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. వారికి కొండల మీద గుట్టల మీద నివసిస్తున్న కొండరెడ్లకు సైతం వారికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందడం లేదని ఇటు ఆదివాసీ సంఘాలు సైతం ఆరోపిస్తున్నాయి. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వారి జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో వారు ర్యాలీ నిర్వహించి తమ గోండు నేత అయిన కొమరం భీంను ఇటు ఖమ్మం జిల్లాలో ఉన్న పాలవంచ ప్రాంతంలో ఉన్న సోయం గంగుల్ని తలుచుకుంటూ వారు తమ ర్యాలీలు నిర్వహిస్తూ జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో వారు దిక్కులు పికటిల్లో అరుస్తూ వాళ్ళు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా వాళ్ళు అటు ఆదిలాబాద్తో పాటు ఇటు ఖమ్మం జిల్లాలో భద్రాచలంతో పాటు ఇక్కడ ఖమ్మం, పాల్వంచ, కొత్తగూడెం నగరంలో సైతం ర్యాలీలు నిర్వహించి తమ హక్కులు కాపాడాలని, తమకు సంక్షేమ అభివృద్ధి ఫందాలు అందజేయాలని వారు నిలదీస్తున్నారు. జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, RTV ఖమ్మం నుండి.